హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో అప్డేట్ ఏంటంటే మనకి చాలామందికి అంటే ఒక 100%లో ఒక 10% వాళ్ళకు వచ్చేసి ఇలా రిమార్క్స్లో వచ్చేసి ఇలా చూపిస్తుంది, అంటే హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అనేసి. సో ఈ వీడియోలో వెళ్ళక ముందు ఈ పర్టికులర్ రిమార్క్స్ స్టేటస్ ఏంటి అండ్ ఈ రిమార్క్స్ ఎవరికి వస్తుంది అండ్ రిమార్క్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి వీడియో అనేది షేర్ అనేది అవుతుంది. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనము ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.inలో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మన మొబైల్ నంబర్ కానీ అప్లికేషన్ నంబర్ కానీ లేకపోతే మన ఆధార్ నంబర్ కానీ రేషన్ కార్డ్ నంబర్ వేస్తే మనకి స్టేటస్ అనేది తెలుస్తుందండి. సో ఇంకా మనకి ఈ రిమార్క్ అనేది ఎవరికి వస్తుందంటే, ఇంతకుముందు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్గా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పట్లో కూడా చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో అలా ఆల్రెడీ ఇల్లులు వచ్చిన వాళ్ళు కనుక మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేస్తే కనుక వాళ్ళకి ఈ రిమార్క్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కనుక మనం చూస్తే ఎవరికైతే అప్పుడే మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2 డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే ఆల్రెడీ వచ్చిందో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేస్తే కనుక వాళ్ళకు కూడా సేమ్ రిమార్క్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఎవరికైతే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాసెస్లో వాళ్ళకి ఇల్లు అనేది వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ అప్లై అనేది చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ రిమార్క్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ కాదు, వాళ్ళకి వస్తుంది రిమార్క్. అంటే మనము ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మనది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది కాబట్టి మనం అనుకోవచ్చు మనకి ఆల్రెడీ ఇల్లు వచ్చింది, మనం మళ్ళీ అప్లై చేసుకుని ఇంకోసారి వస్తుంది అనేసి. అలాంటిదన్నీ ఏమి ఉండదండి. గవర్నమెంట్ దగ్గర మన డీటెయిల్స్ అనేవి ఈచ్ అండ్ పర్టికులర్ డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ దగ్గర సేవ్ అయి ఉంటాయి. సో మనం అలాంటి మిస్టేక్స్ చేసినా మనమే లేనిపోని ప్రాబ్లమ్స్లో పడతాము. అన్ఫార్చునేట్లీ మన అప్లికేషన్ అనేది కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో అలాంటి రిస్క్ లాంటివి ఏం చేయకండి. సో మనకి ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.